కొంచెం బాగానే నా పేరు సీతారాం, పీడీఎస్యూ మామనాడు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు పెండింగ్లో స్కాలర్షిప్ పెట్టుకున్నది. దీనివల్ల పేద బడుగు బలైన విద్యార్థులకు అందరికీ కూడా స్కాలర్షిప్ బేస్ మీద ఆధారపడి చదువుతున్న విద్యార్థులే చాలామంది ఉన్నారు. స్కాలర్షిప్ రాకపోవడం వల్ల, రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలలో సర్టిఫికెట్లు ఇవ్వలేక, పై చదువులకు పోలేక, జాబ్ వెరిఫికేషన్లకు పోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధున్నా పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద 200 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. దానివల్ల 150 ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. 25,000 మంది విద్యార్థులు రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకంతా కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు. కాబట్టి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఉన్న 200 కోట్ల రూపాయలను విడుదల చేయాలని, అదేవిధంగా విద్యార్థులకు అందరూ కూడా సమయానుకూలంగా బస్సులు నడిపించాలి. దాంతోపాటు ఉచిత బస్ పాస్లు ఇవ్వాలని కూడా పీడీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చింది, ఇప్పటి వరకు నెరవేర్చలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చిండు, విద్యారంగం సమస్యలు ఏమున్నా కూడా నెరవేరుస్తాం, విద్యార్థుల స్కాలర్షిప్లు కూడా పెండింగ్లోనే అలా విడుదల చేస్తాం మా ప్రభుత్వం వస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, విద్యార్థులుగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వం ఈరోజు ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతాలు ఇవ్వడానికైతే వస్తుంది, కానీ విద్యార్థులకు రావాల్సిన 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఎందుకు విడుదల చేయలేదని మేము పీడీఎస్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే స్కాలర్షిప్లు విడుదల చేయలేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. కొన్ని గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి, వాటిపై చర్యలు తీసుకోవడంలో డీలు విఫలమవుతున్నారు. గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలలు చాలానే ఉన్నాయి, కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వాటిపైన విజిట్ చేయట్లేదు. లక్షలాది రూపాయలు కూడా వసూలు చేస్తున్న పాఠశాలలు కూడా చాలా ఉన్నాయి. దానిపైన వెంటనే చర్య తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం డీఓలకు ఉంది. కాబట్టి అది నెరవేర్చలే, డీఓలో విఫలమయ్యే ఉన్నారు. దీనిపైన వెంటనే ప్రభుత్వం కూడా స్పందించాలి. సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు లేవు. సంక్షేమ హాస్టల్లో కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే హాస్టల్లో సీట్ కోసం అప్లై చేసుకున్నారు. వందలాది మంది అప్లై చేసుకొని వెనుదిరుగుతున్న పరిస్థితి ఉంది. హాస్టల్ సొంత భవనాలను ఏర్పాటు చేయాలి. అద్దె భవనాలు ఉంటున్న భవనాలు ఉన్నాయి, దాంట్లో కూడా సరైన మౌలిక వసతులు లేవు, సరైన కెపాసిటీ గల హాస్టల్సే లేవు. సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ 1000 మందికి కెపాసిటీతో కూడిన హాస్టల్ను నిర్మించాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వం పీడీఎస్ ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు? విద్యారంగ సమస్యలు ఇప్పటికే గత ప్రభుత్వం లాగా కాకుండా ఈ ప్రభుత్వం నూతన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పుకొస్తుంది, కానీ విద్యారంగ సమస్యలు ఎక్కడి గొంగడి అక్కడనే ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం విద్యారంగం పైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగ సమస్యలకు పరిష్కార బాటం చూపాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం.